అంకుల్ कांग्रेस पार्टी कांग्रेस पार्टी जिंदाबाद। अरे ऑटो आज धीरे धीरे चलाओ। ఈరోజు మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్న తరుణంలో 31వ వార్డ్ నేను అనగా 31వ మల్లికార్జున్ గౌడ్ అని నేను శివరామనగర్ కాలనీ నుంచి కాంటెస్టెడ్ అభ్యర్థిగా మాట్లాడుతున్నాను. ఈ వార్డుకు ఏమేమి చేయాలో ఈరోజు జరుగుతున్న ప్రసాద్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఆయన కూతురు చైర్మన్ కాబోతుంది కాబట్టి నిధులు అత్యధికంగా వస్తాయి. తర్వాత ఇప్పుడు గవర్నమెంట్లో 10 ఏళ్ళు చేసిన గవర్నమెంటు ఇంతవరకు ఒక రేషన్ కార్డుకి ఇవ్వలేదు. రేషన్ కార్డు మీద ఇంతవరకు 10 ఏళ్ళ నుంచి ఒక రేషన్ కార్డు లేదు. రేషన్ కార్డులు ఇచ్చినాము. మళ్ళీ 6 గ్యారంటీలలో ప్రతి ఒక్క గ్యారంటీ తీసుకుంటూ అవుతాయి. ఇప్పటివరకు 4 గ్యారంటీలు అయినాయి. ఫ్రీ కరెంట్ అయింది, సిలిండర్ అయింది, మరియు బస్సు ఫ్రీ బస్సు ఉంది. అలా మరియు సన్న బియ్యం ఇస్తారు. ఏ దేశంలో ఎక్కడ లేదు చరిత్రలో మన రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యం ఇస్తారు పేదలందరికీ, నిరుపేదలందరికీ. మరియు ఆనాడు ఇందిరాగాంధీ ఇచ్చిన శివరామనగర్ కాలనీ ఇందిరమ్మ ఇచ్చిన ఇండ్లే ఉన్నాయి. అవి ఇప్పుడు మళ్ళీ కూలిపోయే స్థితిలోకి వచ్చినప్పుడు మళ్ళీ గవర్నమెంట్ మనదే వచ్చింది కాబట్టి వాటికి నిధులు ఇస్తుంది. 5 లక్షల నిధులు ఇస్తుంది. ఇందిరమ్మ ఇండ్ల కింద ప్రతి ఇంటికి 5 లక్షలు ఇస్తుంది. కొంత 60 గజాల లోపల ఉన్న వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుంది. కాబట్టి నన్ను కాలనీవాసులు అత్యధిక మెజార్టీగా గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై కాంగ్రెస్. వచ్చినాయి కొన్ని సమస్యలు వచ్చినాయి. యూడీసీ సమస్యలు కొన్ని ఉన్నాయి. కొంచెం అవుతుంది. అప్పుడు జైపాల్ రెడ్డి గారు తీసుకొచ్చిన యూడీసీ మళ్ళీ ఇంతవరకు 10 ఏళ్ళలో దాని గురించి పైసా అయితే తీసుకురాలేదు. 10 ఏళ్ళ గవర్నమెంట్లో అప్పుడు వచ్చిన 200 కోట్లే అదే అభివృద్ధి యూడీసీ అయింది. మళ్ళీ దాన్ని తీసుకురానికి మన ఎక్స్ మున్సిపల్ చైర్మన్ సత్యం శెట్టి గారు వాటికి బండ్లు పెట్టి వాటిని క్లీన్ చేయడానికనే ఆ బండ్లు కొన్ని సమస్యలు తీసుకుంటూ పోతున్నాం. ఇంకా కొంచెం యూడీసీలు కొన్ని ఇల్లు కలపాలి. నిరుపేద కుటుంబాలు ఉన్నాయి. కొన్ని మళ్ళీ ఇప్పుడు 650 కోట్లు నిధులు వచ్చినాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి మరియు రోడ్లు 60 కోట్లు అయినాయి. కాబట్టి అవి అతి త్వరలోనే ఎలక్షన్ తర్వాత అవి అయిపోతాయి. ప్రజలు చాలా గొప్పగా ఉంది. నన్నే ఆశీర్వాదిస్తూ నన్నే గెలిపించాలని వాళ్ళు కోరుకుంటున్నారు శివరామనగర్ ప్రజలు. కానీ ప్రతి వార్డులో గిట్ట కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతోనే వస్తుంది. ప్రసాద్ కుమార్ గారి బిడ్డే చైర్మన్ గిట్ట కాబోతుంది. మీరు గెలిచాక ఈ వార్డుకి ఏ పని చేస్తారు? ఫస్ట్ నేను చేసే పని చేసి చూపిస్తాను. ముందే హామీ ఇస్తే హామీ ఇచ్చిపోయినట్టు కాబట్టి చేసిన తర్వాత మీరే అప్పుడు అబ్బాయి ఎంతగానో మంచిగా చేసిండు మల్లికార్జున గౌడ్ అన్నట్లు అట్లా స్పందిస్తారు ఈ కాలనీ వాసులు. ఇదే విధంగా ఇంతకుముందు ఉన్న కౌన్సిలర్ లక్ష్మణ్ కోవిడ్లో గిట్ట ఆయన సప్లై చేసిండు. అదేవిధంగా ఎక్స్ కౌన్సిలర్ నాగయ్య ఉండే అప్పుడు ఇచ్చిండు ఇందిరమ్మ ఇండ్లు. నాగయ్యని పునాదులు వేసిండు. అప్పుడు ఆ రకంగా ఇందిరాగాంధీ ఇచ్చిన ఇండ్లకు ముగ్గులు వేసిన పార్టీ మా కాంగ్రెస్ పార్టీ. ఈరోజు వికారాబాద్ మరియు తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్స్ జరిగే నేపథ్యంలో మరి ఈ యొక్క 31వ వార్డు అభ్యర్థిగా మన ప్రియతమ నేత మరియు మనలో మన మనిషి మల్లికార్జున్ గౌడ్ గారు ఇక్కడ క్యాండిడేట్గా ఉండడం ఈ యొక్క కాలనీ చేసుకున్న అదృష్టం అనుకోవచ్చు. రాష్ట్రంలో ఎన్నో పార్టీలు వచ్చి పోయినా కూడా ఒకే పార్టీ ఒకే జెండా నినాదంతో ఉన్న చాలా తక్కువ మందిలో మా యొక్క మల్లికార్జున్ గౌడ్ గారు ఒక్కరని మనము ఎంతో మనస్ఫూర్తిగా చెప్పొచ్చని నేను చెప్పుకోగలము. మరి ఇంకొకటి ఏంటంటే మల్లికార్జున్ గౌడ్ గారు వారిలో నడుస్తుంటే ఆయన ఇంట్లో ఆయన నడిచినట్టుంది. మరి ప్రతి ఒక్కరి స్పందన అతి అద్భుతంగా ఉంది. వాళ్ళు పిలిచే మాట కానీ వాళ్ళు ఆయనని ఏ విధంగానైతే అందుకుంటుర్రో అది చాలా మమ్మల్ని ఉత్తేజపరుస్తుంది. మరి అదేవిధంగా ఏ ఒక్క పనైనా కానీ మల్లికార్జున్ గౌడ్ గారు ఇక్కడ మున్సిపల్ కౌన్సిలర్ కాకముందే అన్ని పనులలో ఆయన వాటం అనేది ఉండే. ఒక లైట్ లేకున్నా, ఒక వాటర్ రాకున్నా, ఒక శానిటేషన్ వర్క్ అయినా కానీ ఆయన పవర్లో ఉన్నా లేకున్నా ప్రతి ఒక్కటి
మన మున్సిపాలిటీకి వెళ్ళి ఆయన ఒక గలం విప్పి మాట్లాడే మనిషి. అటువంటి మనిషికి ఈ ఒక్కసారి అవకాశం రావడము, మరి అది మీరు సద్వినియోగం చేసుకోవడము, మీ యొక్క అమూల్యమైన ఓట్ని ఆయనకు వేసి సద్వినియోగం చేసుకుంటేనే దీనికి ఒక స్టేజ్ అనేది సెట్ అవుతుంది. తప్పనిసరిగా ఈ యొక్క అమూల్యమైన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకుంటారు. మరి ఇటువంటి మనిషి, మనలో మన మనిషి, మీ తలలో మీ నాలుకెలా మాట్లాడే మనిషి ఈరోజు మల్లికార్జున్ గౌడ్ గారు ఉండడం మన అదృష్టం. ఈ యొక్క వార్డు కానివ్వండి, మరి మున్సిపాలిటీ కానివ్వండి, చాలా సంతోషం దగ్గ విషయం. మల్లికార్జున్ గౌడ్ గారికి ఈసారి టికెట్ రావడము, మరి అదేవిధంగా ప్రజా స్పందన ప్రతి ఒక్కటి కలిసి వస్తుంది ఈ యొక్క సమయంలో. మరి అదేవిధంగా మా అక్క చైర్మన్ కావడం కూడా తథ్యం. అదేవిధంగా ప్రజా స్పందన కూడా తథ్యం, అదేవిధంగా ఓట్లు కూడా తథ్యం. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జెండా ఎగరవేస్తుంది, మా అక్క చైర్మన్ అవుతుంది. మా మల్లికార్జున్ గౌడ్ గారు ఎట్టి పరిస్థితులుగా మన కౌన్సిలర్గా ఎన్నికవుతాడని మేము హృదయపూర్వకంగా కోరుకుంటూ, మరి అదే జరుగుతుంది అని మేము చాలా 100కి 100 ఆశిస్తూ జై కాంగ్రెస్. ఆశీస్సులతో మంచిగా భారీ మెజారిటీతోని గెలుపొందాలని కోరుకుంటున్నాను. ఆశీర్వాదం అందరిది ఉండాలి, మీది ఉండాలి ఆశీర్వాదం అందరిది. నా యొక్క వందనాలు. 31st వార్డు నుంచి డి మల్లికార్జున్ గౌడ్ గారు అభ్యర్థి, పోటీ చేయనున్న డి మల్లికార్జున్ గౌడ్ గారు సబిత మాట్లాడుతున్నాను. మంచి స్పందన వస్తుంది. ఇప్పుడు ప్రసాద్ అన్న వాళ్ళ కూతురు చైర్మన్ కదా, ఆమె నిలబడ్డది కదా, మనకు కూడా మంచిగా మున్సిపాలిటీ అంతా మంచి అభివృద్ధి అవుతుందని నేను కోరుకుంటున్నా.